యేసు ప్రభు 40 రోజున ఆరోహణం అయినప్పుడు శిష్యులకి 10 రోజులు ఆగమని చెప్పాడు. ఏం చెప్పాడు? 10 రోజులే ఆగమన్నాడు. 10 రోజులు ఆగారు. ఆ 50వ రోజుని పెంతెకొస్తు దినమంటారు. పరిశుద్ధాత్మ దేవుడు కిందకి దిగి రాగానే కొన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. అవి ఇప్పటికీ కూడా మన మధ్యలో జరుగుతున్నాయి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకోవడం వేరు, యేసు ప్రభుని తెలుసుకోవడం వేరు, యేసు ప్రభు కొరకు మండుతూ బ్రతకడం వేరు. ఇప్పుడు మనందరం ఎక్కడున్నాము? యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభుని నమ్ముకున్నాం. యేసు ప్రభు కొరకు మండుతూ బ్రతకడం అనేది పరిశుద్ధాత్మ దేవుడు తాకితే జరుగుతుంది. హల్లెలూయా. శిష్యులకి 3.5 సంవత్సరాలు యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభుని నమ్ముకున్నారు, యేసు ప్రభు చేసిన కార్యాలు చూశారు. అయినా యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు ఆగండి. ఎందుకు ఆగండి? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఏంటండి పరిశుద్ధాత్మ దిగి వస్తే ఏంటి మాకు అంటారా? మీకు అర్థమయ్యేలా ఒక్క మాటలో చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగానే జరిగిన కార్యం ఏంటంటే, అప్పుడు వరకు యేసు ప్రభు ఒక్కడే అద్భుతాలు చేశాడు, అప్పుడు వరకు యేసు ప్రభు ఒక్కడే బోధ చేశాడు, అప్పుడు వరకు యేసు ప్రభు ఒకటే కార్యాలు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి సాధారణమైన మనుషుల్ని యేసు ప్రభులాగా మార్చాడు. అదే పరిశుద్ధాత్మ చేసే కార్యం. ఇంకేముండదు. నిన్ను యేసులా తయారు చేస్తాడు. నీ మాటలు యేసులాగా, నువ్వు నడిస్తే యేసులాగా, నువ్వు మాట్లాడితే యేసు ప్రభు జరిగినట్టు అద్భుతాలు, అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతుంది. అంతే, ఇంకేం లేదు. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ. మేము స్నేహితులు ఒక 3 కలిసి వారానికి 2 రోజులు మధ్యరాత్రిలో ప్రార్థనలు పెట్టుకుంటాం. ఎప్పుడు? మధ్యరాత్రిలో. ఈ వారం నేను అటు ఇటు ప్రయాణంలో ఉండి శుక్రవారం రాత్రి, నిన్న రాత్రి పెట్టుకున్నాం. ఆ జీవితంలో మొట్టమొదటిసారి కొన్ని వారాల నుంచి, ఒక 3-4 వారాల నుంచి పరిశుద్ధాత్మతో సంబంధాన్ని నేర్పిస్తున్నాడు నాకు దేవుడు. పరిశుద్ధాత్మతో మాట్లాడడం, పరిశుద్ధాత్మతో నింపబడడం, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం. ఈ ప్రయాణంలోకి వచ్చిన తర్వాత నాకు మొట్టమొదటిసారిగా వాక్యము మనిషిలా కనబడడం స్టార్ట్ అయింది. మనకు వాక్యము అక్షరాల్లాగా ఎప్పుడు కనబడుతుంది అంటే, నార్మల్గా చదివి యేసుప్రభుని నమ్ముకుని యేసుప్రభుని తెలుసుకుని చదివితే నీకు వాక్యం అక్షరాల్లా కనబడుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడితే యూ డోంట్ ఫైండ్ దిస్ యాజ్ అ టెక్స్ట్, యూ ఫైండ్ దిస్ యాజ్ అ పర్సన్. ఒక మనిషిలా చూస్తావు, యేసుని చూస్తావు. హల్లెలూయా. శుక్రవారం రాత్రి రూమ్లో ప్రార్థన జరుగుతుంది. మధ్యరాత్రిలో 2ంటికి అందరం కలిసి 3 అన్య భాషలతో, ఈరోజు పెంతెకొస్తు దినం అని తెలిసి 2 రోజుల నుంచి సిద్ధపడుతున్నాం. ఆత్మతో నింపు, పరిశుద్ధాత్మతో నింపు, అగ్నితో నింపు ప్రభువా, మమ్మల్ని తాకు, మమ్మల్ని గ్రాడ్యుయేట్ చేయి స్పిరిట్లో. ప్రార్థన చేస్తున్నప్పుడు 2 సార్లు బలమైన, నా రూమ్ అంతా వెలుగుతో నిండిపోయింది. మధ్యరాత్రి వెలుగు, నా కళ్ళు పట్టలేదు, నా కళ్ళతో చూశాను, దర్శనం కాదు, కళ్ళతో రూమ్ అంతా వెలుగుతో 2 సార్లు టక్. నిన్న రాత్రి గుండ్రు క్యాంప్ వెళ్ళాను ప్రార్థనకి. అక్కడ చాలా లేట్ అయిపోయింది. వాక్యం చెప్పేటప్పటికి, మళ్ళీ JYPTలో వాక్యం చెప్పేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా అక్కడే పడుకున్నాను రాత్రి. గుండ్రు క్యాంప్లోనే పడుకున్నప్పుడు రాత్రి 2ంటికి మళ్ళీ ప్రార్థన పెట్టుకున్నాను. గుండ్రు క్యాంప్లో 2 నుంచి 4 ప్రార్థన పెట్టుకుంటే, ఆ ప్రార్థన జరుగుతుండగా మరొక్కసారి 3వసారి పరిశుద్ధాత్మతో అడుగుతున్నాను, ప్రభువా నింపు నాయన, ఆ శక్తి మేము చూడాలి, మా తరం చూడాలి, మా సన్నిధి చూడాలి, మా సంఘం చూడాలి నాయన. పరిశుద్ధాత్మ క్రీస్తుని మాకు చూపించు, క్రీస్తు చేసిన కార్యాలు మాకు చూపించు. మేము వెళ్తే, మేము మాట్లాడితే, మేము చేస్తే నాయన కార్యాలు చూడాలి. నింపు బలంగా. ఒకేసారి మందిరంలో తప్పని ఒక వెలుగు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నువ్వు ఈరోజు నింపబడుదువుగాక. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు యేసులా మాట్లాడతావు. పరిశుద్ధాత్మతో నింపబడితే నిన్ను యేసుని చూస్తారు నీలో అందరూ. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే నువ్వు నడుస్తూ ఉంటే కార్యాలు, నువ్వు మాట్లాడుతుంటే కార్యాలు, నువ్వు ఏది చేసినా యేసు కనబడేటట్టు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు వాక్యం చదువుతుంటే యేసు ప్రభువే నీ రూమ్లోకి వచ్చి నడిసొచ్చి నీతో మాట్లాడతాడు.
అది పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి వాక్యంలోకి వెళ్తాను. మామూలుగా ప్రార్థన చేయడం వేరు, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయడం వేరు. మామూలు ప్రార్థనలకి పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రార్థనలకి ఒక అర్థం చెప్తాను. మామూలుగా ప్రార్థనలు ఎలాగుంటాయంటే, మోకాలు వేసి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా, ఇలా చేయి ప్రభా, మాకు అది ప్రభా, ఇది చేయి ప్రభా, అక్కడ చేయి ప్రభా, అది చేసే ప్రభా, ఇలా చేసి అలా చేసి, ఈ మామూలు ప్రార్థన. ఆత్మతో నింపబడితే ప్రార్థన నువ్వు చేయవు, పరిశుద్ధాత్మ చెప్తాడు నీకే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ నోటంట క్రీస్తు కోరుకుంటున్న ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నోటంట పుట్టిస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అది పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రార్థన. నజరేయుడైన యేసు నామములో వచ్చే పెంతెకొస్తు పండగ కల్లా దేవుడు ఈ ప్రేయర్ టవర్ పనులు ముగించి వేయునుగా. చెప్పండి గట్టిగా. మీకు విశ్వాసం లేదు, ఏం లేదు. ఆత్మతో నింపబడితే ప్రార్థనలు అలాగే వస్తాయి. ఆ రోజు రాత్రి 1 గంటకు లేచి ప్రార్థన చేస్తే 2000 ఆత్మల గురించి నా నోటంటే ఎప్పుడు రాని ప్రార్థన 9964 మందిని దేశ క్యాంపులో ఇవ్వరు. నేను చేయలేదు ఆ ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు పలికిచ్చాడు. మీరు చూస్తూనే ఉండండి, దేవుడు ప్రేయర్ ఎక్స్పెండ్ చేస్తాడు. 20,000 మంది పట్టే సంఘాన్ని మనకి ఇస్తాడు. మనం దేశాలకు వెళ్ళడం కాదు, విదేశాలు ఇక్కడికి రావాలి. చెప్పు గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేశ విదేశాలు రాష్ట్రాలు ఇక్కడ పుట్టుకొస్తున్న వేరులోంచి పుట్టుకొస్తున్న మంటలో మహిమను చూడడానికి రాబోతున్నాయి. ఆత్మతో నింపబడి గాక. పరిశుద్ధాత్మ కొరకు వేచి చూడండి. పరిశుద్ధాత్మతో నింపబడండి. ఆత్మలో రగిలించబడాలి. నీ మాటలు, నీ తీరు, నువ్వు నడుస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని చూపించాలా. నువ్వు చేయి పెట్టి ప్రార్థిస్తుంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీ కుటుంబంలో జరగాలి. హల్లెలూయా. సాధారణమైన 2 మనుషులు ఉన్నారండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 14వ వాక్యం తెరవండి. చాలమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు జీవితంలో లేనప్పుడు పేతురు ఎలాగుండేవాడు తెలుసా? యేసు ప్రభు తెలుసు. ఎవరికి తెలుసు? యేసు ప్రభు. పేతురు బాగా క్లోజ్ యేసు ప్రభుకి. అయినప్పటికీ సిలువ కాడ ఏమన్నాడు? యేసు ప్రభు నీకు తెలుసా అంటే ఏమన్నాడు? ఎవరికి చెప్పాడు తెలియదని? పెద్దోళ్ళకి చెప్పాడా? ఎవరికి చెప్పాడు? అభిగాడు ఉన్నాడు కదా, అభి నిలబడు. ఇలాగ పేతురు వెళ్తుంటే అభి వచ్చి అడిగాడు, నువ్వు యేసు ప్రభుతోనే కదా తిరిగింది అంటే ఏమన్నాడు ఈ మనిషి? 3 సార్లు భయపడి నాకెవరో తెలియదండి, యేసు ప్రభుతో నేను ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేయలేదు, యేసు ప్రభు నాకు తెలియదు అని చెప్పాడు. ఎవరు? దేవుడు అన్నాడు, నువ్వు ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి వస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడగానే ఇక్కడ వాక్యం చదివాం కదా, నిలిచి లేచి బోధ ప్రారంభించాడు. ఒకప్పుడు భయముతో ఉన్న పేతురు ధైర్యవంతుడిగా మార్చబడ్డాడు. ఎలాగా? పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా. ఒకప్పుడు చిన్న పిల్ల దగ్గర ధైర్యంగా సువార్త చెప్పడానికి భయపడినోడు అందరి ముందు లెగిసి ఒకే ఒక్క సువార్త చెప్పాడు. 3,000 మంది రక్షించబడ్డారు. అది పరిశుద్ధాత్మలో నింపుదల. ఈరోజు సంఘంలో చాలా మందికి చాలా భయాలు ఉన్నాయి. ఏ భయాలు? చాలా భయాలు. అప్పులనే భయము, శ్రమలనే భయము, అవమానం అనే భయము, శోధన అనే భయము, శ్రమ అనే భయము, చాలా చాలా భయాలు ఉన్నాయి. చీకటి అంటే భయము, అన్ని భయాలు. ఒకప్పుడు పేతురు కూడా యేసు ప్రభు గురించి సాక్షిగా నిలబడాలంటే భయపడే పేతురు ఆనాడు ఆ రాత్రి మేడ గదిలో కనిపెడుతుండగా ఆ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని దిగిరాగా ఆ నాలుకలు విభజించబడి కాలుస్తుండగా దేవుడు ఆ నాలుక మీద వాక్కు చాతుర్యాన్ని పెడుతుండగా మనిషి బయటికి వచ్చి ఒకే ఒక్క సువార్త గాస్పల్ చెప్తే 3,000 మంది అక్కడికక్కడ ఫటాస్. చెప్పండి, మనం ఎవరికైనా సువార్త చెప్తామా? భయం. మనం సువార్త చెప్తే మన ఇంట్లోళ్ళే మారు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడం.
క్రీస్తుని మనం కలిగి ఉండం, క్రీస్తుని చర్చిలోనే కలిగి ఉంటాం. బయటికి వెళ్ళిన తర్వాత క్రీస్తుకు లాగా మనం అడగం ప్రభువుని, పరిశుద్ధాత్మ నన్ను క్రీస్తు వలె మార్చు, నా నోటంట క్రీస్తు మాటలు రావాలి, అలాంటివి అడగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడ మీరు ఏ భయాలతో వచ్చారో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు చెప్తాను, చర్చ్ ఈజ్ నాట్ ఏ మ్యాజిక్ ప్లేస్. చర్చ్ ఏం కాదు, మ్యాజిక్ ప్లేస్ కాదు. మీకు ట్యాబ్లెట్ ఇస్తాం. ట్యాబ్లెట్ అంటే ఏంటి? వాక్యం. ఆ ట్యాబ్లెట్తో పాటు ఇంకోటి వేస్తాం, ఏంటి? నీళ్ళు. మీరు నీళ్ళు అనేది ఏంటంటే ప్రార్థన. మీకు చేయి పెట్టి ప్రభువా ఈ బిడ్డని దీవించు, ఆత్మతో నింపు అనేది నీళ్లు లాంటిది. నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటే నీళ్లు వేసుకున్నా రెండు కలిపి ఏమవుతుంది? పనిచేస్తుంది. నువ్వేమో ట్యాబ్లెట్ తినవు. ట్యాబ్లెట్ ఏం వేసుకోవు? వాకింగ్ చెప్తున్నప్పుడు ట్యాబ్లెట్ ఎక్కదు నీకు. నీకేం కావాలా? నీళ్ళు కావాలా? నీళ్ళు వేసేయండి, అభిషేకం వేసేయండి మా మీద, వేసేయండి అంతే. ఇంకా మేము వేసేస్తూ ఉంటాం, మీరు తాగేస్తూ ఉంటారు. ట్యాబ్లెట్ లేదు. వాక్యం అనేది ట్యాబ్లెట్ లాంటిది, ప్రార్థన అనేది నీళ్ళు లాంటిది. రెండు కలిస్తే లోపల పనిచేస్తుంది. ఈరోజు మీరు అందరూ ఆత్మతో నింపబడాలంటే వాక్యం అంటే అయిపోదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సీరియల్ పెట్టకూడదు. ఫస్ట్ ఏం పెట్టకూడదు? సీరియల్ పెట్టేస్తారు పరిశుద్ధాత్మ కూడికి అయిపోయాక. ఎక్కడ వస్తుంది పరిస్థితి? ఇక్కడేమో నీకేం పరిశుద్ధాత్మ అని పంపిస్తాం, అక్కడి నుంచి వేరే ఆత్మలు. ఎక్కడ మారుతాయి బతుకులు? చెప్పండి గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పొచ్చే మొదటి మాట ఏంటంటే, భయముతో ఉన్న పేతురు ధైర్యవంతుడిగా మార్చబడ్డాడు. ధైర్యవంతుడిగా మార్చబడ్డాడు. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈ ధైర్యం నజరేయుడైన యేసు నామములో ఆత్మతో నువ్వు నింపబడే కొలది నా ప్రభు నీకు ధైర్యం ఇచ్చును గాక. నువ్వేం లేదు, ప్రభువా నన్ను పరిశుద్ధాత్మ నన్ను నింపు. నీ ముందు ఏదైతే భయంకరంగా ఉందో అది నీకు భయంగానే ఉండదు. ఒకప్పుడు చిన్న పిల్ల దగ్గర ధైర్యంగా చెప్పి నుంచుని సువార్త చెప్పలేనోడు అంత మంది ముందు ఒకేసారి సువార్త చెప్పాడు. ఈరోజు మనం కూడా ఈ దేశీయ క్యాంపుకి సువార్తను ప్రకటించాలంటే, నువ్వు పని చేసే కాడ సువార్తను ప్రకటించాలంటే నీకు కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం రావాలంటే ఆత్మతో నింపబడే అనుభూతి. ఫోన్లు తగ్గించండి, శబ్దాలు తగ్గించండి, టీవీలు తగ్గించండి, గొడవలు తగ్గించండి, బూతు మాటలు ఆపండి, అవిశ్వాసపు శబ్దాలు ఆపండి. ఇవన్నీ ఆపితే అందుకే అన్నాడు, మీరు వెళ్ళి ఆ 10 రోజులు వెయిట్ చేయండి, వేచి ఉండండి, కరెక్ట్గా ఉండండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఈయన ఆత్మతో నింపబడ్డ తర్వాత దేవుడు చేసిన కార్యం. పరిశుద్ధాత్మతో నింపబడడం అనేది చాలా ప్రాముఖ్యం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 54-55 వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పెంతెకొస్తు పండుగలో మీరందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. అందరూ నన్ను జాగ్రత్తగా చూడండి. ఈ పెంతెకొస్తు దినంలో మీరు అందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే, ప్రతిరోజు మీ ప్రార్థనలో ప్రభువా నన్ను ఆత్మతో నింపు అనే ప్రార్థన. వచ్చే పెంతెకొస్తు పండగ అంటే డాడీ చెప్పారు కదా ఇందాక, వచ్చే పెంతెకొస్తు పండగ మనం గట్టిగా చేద్దాం. ఎంత విశ్వాసంతో నింపబడాలంటే, మీరు ఎలా నింపబడాలంటే ఈరోజు తీర్మానం తీసుకోండి. ప్రభువా నేను ప్రార్థన చేసిన కార్యాలు జరిగే అంతలాగా నన్ను ఆత్మతో నింపు ప్రభువా. నేను సర్వజనుల్ని, మా దేశ క్యాంపులో ఉన్న ప్రజలకు సువార్త చెప్పి నేను పేతుర్ల ధైర్యంగా సంఘానికి తీసుకొచ్చే అంత ధైర్యం నాకు దయచేయి. ఆ నిర్ణయం తీసుకోండి ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మనం రెండో వ్యక్తి చదివిన పేరు స్టెఫెన్. ఎవరండి? స్టెఫెన్ చర్చిలో మామూలుగా వడ్డించే పని చేసేవాడు. అలాంటి ఈ మనిషి వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. అసలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అనే ముందు 54లో ఉన్న పరిస్థితి ఏంటంటే,
ఒకడు మోకాలి, జశ్వంత్ ఇక్కడ మోకాలి, ఇక్కడ మోకాలి, అలా చేతులు పైకెత్తి. 54 వాక్యంలో ఏం జరుగుతుంది తెలుసా? ఇదిగోండి, స్టెఫెన్ చుట్టుముట్టేశారు. ఎవరు అనుకుంటున్నారు? అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు, అక్కడున్న యూదులందరూ స్టెఫెన్ చుట్టేసి రాయిలు తీసుకుని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దేని తీసుకుని? ఈయన ఎక్కడున్నాడు? ఇలా ఉన్నాడు. ఒకసారి మీరు ఊహించుకోండి, మీరు ఎక్కడో సువార్త చేస్తున్నారు, యేసు ప్రభు గురించి చెప్తున్నారు, లేకపోతే మీ ఇంట్లో ఉన్నారు. మిమ్మల్ని బయటికి లాక్కొచ్చి ఇలా మోకాలు వేయించి మీ చుట్టుపక్కల కూర్చుని రాయిలు తీసుకుని కొట్టడానికి రెడీగా ఉంటే మీరేం చేస్తారు? చెప్పండి. ఎలా పారిపోవాలా ఈ మనుషుల దగ్గర నుంచి? ఎలా పారిపోవాలి? నాకే దాపరించాడు ఈ దరిద్రుడు. వీళ్ళకెందుకు చెప్పారా సువార్త? వీళ్ళెందుకు వచ్చారా మన ఇంటికి? ఆ ఫోటో ఎందుకు పెట్టారా? ట్రోలింగ్లు చేస్తున్నారని అన్య భాషలు మాట్లాడడం మానేశారంటండి. దేంట్లో? యూట్యూబ్లో ట్రోలింగ్కి భయపడిపోయి యువత, మన జనరేషన్ ఇంక ఏం చేస్తాం అద్భుతాలు మనం. ఆ కాలంలో సావుకే భయపడలేదు వాళ్ళు, ట్రోలింగ్కి భయం వేస్తుందంట. అందుకే అన్ని భాషలు మాట్లాడడం మానేశారంట. దేవునికి స్తోత్రం కలుగు. ట్రోలింగ్ చేసేవాడికి వీళ్ళందరూ దేవుడు చూసుకుంటాడు, మన పని కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ స్టెఫెన్ ఇలాగ ఉంటే చుట్టుపక్కల అందరూ రాయిలు తీసుకుని కొడతాకుంటే 55వ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అతడు పరిశుద్ధాత్మతో నింపబడి. దేంతో నింపబడిన వాడే? ఆ సమయంలో మనకు ఎక్కడ నింపబడతాం మనం పరిశుద్ధాత్మతో? చర్చిలో వచ్చేస్తుంది మనకి. ఎక్కడ? చర్చిలో. సమస్యల్లో నింపబడతావా నువ్వు? అసలు సమస్యలో ఎక్కడ నింపబడతామండి పాటర్ గారు? మనం ఇక్కడ ఈయనకున్న సమస్య ఇక్కడ ఎవరికన్నా ఉందా? రాళ్లతో కొట్టడానికి వస్తే వాక్యం చెప్తుంది స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడని రాశారు అక్కడ. నీ మీద ప్రెషర్, ఆయన మీద ఉన్న ప్రెషర్ ఏం ప్రెషరు? లైఫ్ ప్రెషరు, ఒత్తిడి. ఒక చిన్న అప్పు ఒత్తిడి వస్తే చాలు బడబడ ఉనికేస్తాం. నాకు ఒక కుటుంబం తెలిసింది, వాళ్ళకున్న సమస్యలు ఇక్కడ ఎవరికి ఉండవు, ఇక్కడ ఎవరికి ఉండవు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకసారి భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే కూడా కొద్దిగా నాకే ప్రభా వీళ్ళకి మేలు చేయి ప్రభా అన్నట్టు ఉంటుంది. ఒకరోజు అందావిడి, మా పక్షాన దేవుడే ఉన్నాడు, ప్రార్థన చేయడానికి మీరే ఉన్నారు, మాకేమవుతుంది పాస్టర్ గారు? ఆవిడకున్న శోధనలో ఒక మొక్క ఉన్నది ఇక్కడ, ఒక మొక్క. ఎందుకు ఆ కుటుంబం ఒకరోజు ఆ నలుగురు కలిసి చచ్చిపోవాలని నిర్ణయం తీసుకోవడానికి సాతానుగాడు తలంపులు ఇచ్చాడు. ఆడేదో మాట్లాడతాడండి, మేము ఎందుకింటామండి అన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన కుటుంబం అది. హల్లెలూయా. చిన్న ఒత్తిడి తట్టుకోలేవు, ఎందుకంటే నీకు పరిశుద్ధాత్మ నింపుదలేదు. ఇదిగోండి ఈ మనిషి ఉన్నాడండి స్టెఫెను, రాయిలు తీసుకుని కొడతా ఉంటుంటే, నేను నిజంగానే కొడతాను, కీబోర్డు కొట్టడానికి రాబోతే నువ్వు ప్రాక్టీస్కి రావాలా. ఓకే, రాయిలు తీసుకుని కొడతా ఉంటుంటే మనల్ని ఇప్పుడు మిమ్మల్ని కొడుతున్నాను అనుకోండి, ఏం చేస్తారో? నీ జిమ్ పడిపోను, నీ కాలు పడిపోను, ఏసు ప్రభు లేదు, ఎవరు లేదు, నన్ను వదిలేరా బాబు, నేను పోతాను బాబు, నేను క్రైస్తవ మతం వదిలేస్తాను రా బాబు. ఇది మనం ఎక్కడ ఆత్మ నింపుదా? వస్తుందా? చర్చ మండుతుందా? ఆది అపోస్తులు ఎలాగుండేవారు తెలుసండి? వాళ్ళ మీద అగ్ని పెడితే వాళ్ళ ఒళ్ళు చర్మాలు పీకేస్తుంటే, వాళ్ళ రాయిలతో కొడుతూ ఉంటే, అవమానం చేస్తూ ఉంటే, వాక్యం చెప్తుంది వారు పరిశుద్ధాత్మతో నింపబడి పైనున్న మహిమ మేఘాన్ని, ఆ పైనున్న మహిమను, క్రీస్తుని చూశాడంట స్టెఫెను. అది పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యవహారం అలా ఉంటుంది. మనమేం చూస్తాం? అక్కడ వాక్యం చెప్తుంది ఆ పరిశుద్ధాత్మతో నింపబడి ఆ మహిమను క్రీస్తుని చూసిన పైన. కళ్ళు ఎక్కడున్నాయండి? ఆత్మతో నింపబడిన వాడికి ఒత్తిడి విలువ తెలీదు. వాడి మీద ఎన్ని ఒత్తిడులున్నా, వాడి మీద ఎన్ని ప్రెషర్లున్నా, వాడి మీద ఎంత శోధన ఉన్నా, వాడి మీద ఎంత అవమానం ఉన్నా, వాడి మీద ఎంత బాధ ఉన్నా, వాడి కళ్ళు మాత్రం పైనే ఉంటాయి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కనుక.
ఈరోజు సంఘానికి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇది ఒక్కరోజు ఒక్క నిమిషంలో అయ్యేది కాదు. ఏమో దేవుడు నీ పట్ల నువ్వు ఒకవేళ ఆశతో ఇక్కడ కలిగి ఉండి వచ్చుంటే నీ మీద ప్రార్థిస్తుండగా ఆయన ఆత్మ దిగి వచ్చింది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రతిరోజు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభూతి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఒక్కరిని నింపితే చాలండి, భూమి తలకిందులైపోతుంది. ఒక్కరు ఆయనకి కావాలి, సరైన ఒక్కడు దొరికితే చాలు, భూమిని తలకిందులు చేసేస్తాడు ఆయన. చెప్పండి గట్టిగా. మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు ఉన్నాడు కదా, యేసు ప్రభు జీవితం అంతా పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడ్డాడు. తెలుసా మీకు? యేసు ప్రభు పుట్టిక ఆయన ఆత్మ ద్వారా జన్మించిన ఉంటుంది. ఎలాగా? మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం, ఆయన ఆత్మ ద్వారా ఎదిగాడని ఉంటుంది. ఆత్మ ద్వారా మినిస్ట్రీలోకి వచ్చే ముందు 3.5 పరిచయం పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డాడని ఉంటుంది. ఆయన సిలువ ఎత్తుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆత్మ ద్వారా వెళ్ళాడని హీబ్రూలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆయన ఆత్మ ద్వారే పునరుత్థానుడయ్యాడని కూడా ఉంటుంది. The entire life of Jesus is dependent on the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుని మీదే ఆధారపడ్డాడు. యేసు ప్రభుకే పరిశుద్ధాత్మ అంత అవసరం వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకెంత కావాలి? ప్రతిరోజు నేను లెగ్గానే 2 పనులు చేస్తాను. థ్యాంక్ యూ జీసస్ అంటాను, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అంటాను. పరిశుద్ధాత్మతో మాట్లాడాలి, అలాగ మాట్లాడే అనుభూతిలోకి అది మాట్లాడితే వినబడుతూ ఉంటాయి మనకి. అలాంటి స్థానం ఆయనకి మనం కలుగజేయాలి. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.